హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్ రోహిత్ రెడ్డి. నేను మెడికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, మలక్పేట్ నుండి. ఇవాళ మనం తెలుసుకోపోయేది, మనము మన ఇమ్యూనిటీని ఎట్లా ట్రైన్ చేయాలి, క్యాన్సర్ అనేది రానివ్వకుండా, లేకపోతే ఒకవేళ క్యాన్సర్ అనేది వచ్చిందనుకోండి, ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి క్యాన్సర్ తగ్గించడానికి, దీని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్ రావడానికి ఒక మేజర్ కారణం ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది సరిగ్గా లేకపోవడం. అంటే ఎప్పుడైతే నార్మల్గా అందరు కూడా క్యాన్సర్ ఫైటింగ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఫైటింగ్ ఇమ్యూనిటీ వేరే వేరే కారణాల వల్లనో రోగాల వల్లనో ఎప్పుడైతే అది వీక్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెంబర్ 1 ఫస్ట్ మనం ఎలా రానివ్వకుండా చేసుకోవాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బయట పదార్థాలు అంటే ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి, లేకపోతే మనకి ఈ నార్మల్గా దొరికేటటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవి తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవి బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే ఫ్రీ రాడికల్స్ అనేటివి కొన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డైట్. నాన్ వెజ్ అనేది చాలామంది తీసుకుంటూ ఉంటారు, కానీ మితిమీరి తినడం, స్పెసిఫికలీ రెడ్ మీట్ లాంటిది తీసుకోవడం వల్ల మనకి ఏమవుతూ ఉంటుందంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం బాడీ ఇమ్యూనిటీని ఎలా స్టెబిలైజ్ చేసుకోవచ్చు? ఒకటి, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడము, డైట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము. వీటి వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీని మనం యాక్టివేట్ చేస్తాం. ఈ యాక్టివేటెడ్ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే మనకి క్యాన్సర్ రానివ్వకుండా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తామండి. రైట్. సో ఇది 1 పార్ట్. మనకి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా బాడీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీని మనం ట్రైన్ చేసుకోవాలి. చాలామంది వేరే ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, వేరే వేరే హర్బల్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, క్యాన్సర్ అనేది రానివ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనేది. బట్ అలాంటి అపోహ ఏం లేదండి. దెర్ ఈజ్ నో మెడిసిన్ విచ్ కెన్ కంప్లీట్లీ ప్రివెంట్ క్యాన్సర్. మనం తీసుకునే డైట్, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, మనం ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ఇవే మనకి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఈ మధ్యలో మన కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ కాకుండా ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఒకటి వస్తుందండి. సో ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే అది ఒక మెడిసిన్ ఉంటుంది, అది కేవలం మనం ఇంట్రావీనస్ అంటే ఐవీ ఇంజెక్షన్ ద్వారా మనం ఎక్కిస్తాం అనమాట. సో ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే క్యాన్సర్ యొక్క పేషెంట్ మనకు తెలిసింది ఏంది, బాడీ ఇమ్యూనిటీ, వాళ్ళ యొక్క బాడీ ఇమ్యూనిటీ అనేది నార్మల్ ఇమ్యూనిటీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇదే ఇమ్యూనోథెరపీ మనం ఎప్పుడైతే బాడీలోకి ఇంజెక్ట్ చేస్తామో అది తన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఈ యాక్టివేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది క్యాన్సర్ యొక్క ఏదైతే ఉంటుందో దాని సైజ్ తగ్గించడము, దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇమ్యూనోథెరపీకి మన క్యాన్సర్ నార్మల్ రొటీన్ కీమోథెరపీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇమ్యూనోథెరపీలో హెయిర్ లాస్ కానీ, వామిటింగ్స్ కానీ, ఇటువంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది పెద్దగా మనం ఏం నోటీస్ చేయము. సో అదర్ దాన్ ప్రివెన్షన్, ఇప్పుడు ఇమ్యూనిటీని వాడుకొని, ఇమ్యూనోథెరపీని వాడుకొని కూడా మనం క్యాన్సర్ని అనేది జయించవచ్చే అవకాశాలు ఉంటుందండి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.